అమ్మ ఏం పేరమ్మా ఎక్కడి నుంచి? మేమా మేము బడంగపేట నుంచి. మేము నాంపల్లి కమిషనర్ ఆఫీస్ దగ్గర పనిచేస్తాము. ఈడ చర్మాస్ దగ్గర మైరీ కాంప్లెక్స్లో పనిచేస్తాం. ఏమైంది మీ ప్రాబ్లం ఏంది అసలు? మాకు జీతాలు రావట్లేదు. నెల నెల 14,000 ఉంటే మా జీతము 8,500 ఇస్తుండు మాకు. అవి కూడా 6 నెలలు ఆ జీతం రాక దానికోసం వచ్చినాం. జీతాలు కూడా రాలే సార్, ఇంకా 2 నెలల జీతాలు రావాలి. 3 సంవత్సరాలే ఇంకా జీతాలు రాలే ఇప్పటి వరకు. మాకు తెలియక వాళ్ళకి వీళ్ళకి అడుక్కుంటే ఇక్కడ వరకు వచ్చినాం సార్. మాకు అసలు జీతాలు లేవు, ఏం లేవు. పొద్దుగాల రావాలి, కాలు చేతులు కడుక్కోవాలి, వచ్చి తినాలి ఈడ అంతే. కానీ ఏది ఒక్క రూపాయి కూడా మాకు దొరకటం లేదు. నెల నెల జీతాలు లేవు. చేయాలి, టిఫిన్ కట్టుకొని రావాలి, తినాలి, వెళ్ళిపోవాలి అంతే. ఏమని అడిగితే తీసేస్తాం. ఇన్ని సంవత్సరాలు పై అధికారులను అడిగారా? అడిగినాం సార్. కాంట్రాక్ట్ బేస్ కదా సార్. సైన్లు అయితే లేవని చెప్తారు. కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు 1 నెల 2 నెలలు ఇస్తారు. సంవత్సరమే ఆయనకు బిల్ రాక ఆయన మాకు ఏడికెళ్ళి తెచ్చిస్తాడు జీతం? ఒకళ్ళిద్దరం కాదు, మేము 16 మందిమి. అన్ని డివిజన్లు అన్నీ ఉన్నాయి. మేము ఒక్క డివిజనే ఇక రాలేదు. మా వాళ్ళు కూడా ఇంకా వస్తుర్రు. అట్లా దానికోసం పోరాడుతున్నాం. మాకు జీతాలు కావాలి, మా టైంకి జీతాలు ఇవ్వాలని. ఎన్ని సంవత్సరాల నుండి ఈ విధంగా జరుగుతుంది? మేము 25 ఏండ్ల నుంచి ఇదే బాధ. మాకు 10 ఏండ్ల నుంచి ఇదే బాధ. ఇంతకు ముందు లేదు. 1100 నుంచి అందులో డ్యూటీ 1100 ఇచ్చారు మాకు ఫస్ట్. ఇప్పుడు లెటర్ పెట్టినాము ఒకటప్పుడు, కానీ ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ సార్ దగ్గర పెట్టినాము. రేవంత్ రెడ్డి సార్ ఏమైనా మాకు ఏం చేస్తాడేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా ఇంకొక లెటర్ పెట్టినాము. 2 లెటర్స్ పెట్టినాం. ఇప్పుడు అట్లా ఏజెన్సీ కేసీఆర్ కూడా ఎన్నో లెటర్స్ ఇచ్చినాం, కానీ మళ్ళీ మాకు మెసేజ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమీ లేకుండే సార్ మాకు. ఇట్లా ప్రభుత్వాలు చేయలేదు, మరి ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్ముకుంటారు? నమ్ముకుంటున్నాం కదా, వచ్చినాం కదా సార్. ఇప్పుడు నమ్ముకునే అక్కడ కూడా పెట్టినాం, ఇక్కడ కూడా పెడుతున్నాం కదా. ఇప్పుడు మేము నమ్మకంతో అక్కడ కూడా పెట్టినాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లెటర్లు ఇచ్చి ఇట్లా అయిపోయినాం. సంవత్సరం దాకా జీతాలు రాకుండా అట్లనే చేసినాము. మాకు జీతం వచ్చేది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మాకు నెల నెల వచ్చేది జీతము. ఇప్పుడు ఈ 10 ఏండ్ల నుంచి మాకు ఇదే బాధ. 10 ఏండ్ల నుంచి బాధ. ఇప్పుడు 6 నెలల నుంచి ఇదే బాధ అవుతుంది మాకు. ఏ కాంట్రాక్ట్ వచ్చేటోడికి వాడు బిల్లులు తీసుకుంటాడు సంవత్సరం, మాకు జీతాలు ఇవ్వనిక ఇవ్వడు. మరి మా పొట్టెట్లా? మేము వచ్చేది కష్టపడేది. కష్టపడి మా పిల్లలకు మాకు ఇంట్లో తిండేది. మేము ఇంటికి కిరాయి కట్టుకోవాలి. మాకు ఎట్లా వెళ్తుంది? మేము పని చేస్తేనే కదా మాకు ఇంట్లో వెళ్ళేది. ఎవ్వరు పట్టించుకోరు మా గురించి. ఇంత ఏ ఆఫీసర్ పట్టించుకోడు. దానికోసం మేము ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందా అని వచ్చినాం అడుగుదామని. ఆఫీస్ లో ఎట్లుంటది అంటే, అమ్మాయి తుడువు తుడువు అంతే. ఆఫీస్ లో ఉన్నంతప్పటికే రెస్పాన్సిబిలిటీ. గేట్ దాటితే నీవెవరో నేనెవరో. కాంట్రాక్ట్ దగ్గర వర్క్ చేస్తున్నారు కదా మీరు, అక్కడే తీసుకోవాలి అని చెప్తారు వాళ్ళైతే. వెళ్ళండి, ఇక్కడ ఏం ధర్నా చేస్తారు? ప్రగతి భవన్ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర అక్కడ వెళ్ళి ధర్నా చేయండి అని చెప్తారు మాకు. ఒక 3-4 డేస్ మేము పని మానుకొని కూర్చుంటే అలా చెప్తారు మాకు. అట్లా సాలరీ అయితే రాలేదు సార్. మాకు ఇదే ప్రాబ్లం ఉంది. ఏం చేయాలి? ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఏం చేయాలి? వడ్డీలకు డబ్బులు తెచ్చి వడ్డీలకు కట్టలేకపోతున్నాం. అవి కాంట్రాక్టర్ని అడిగితే వాళ్ళేమంటారు? బిల్స్ రాలే. రేవంత్ రెడ్డి దగ్గర సెక్రటేరియట్ లో ఉన్నాయి బిల్స్, అవి ఇంకా రాలేదు మీకు ఇవ్వడానికి. అట్లా నేను ఒక డివిజన్ పట్టుకోలే కదా, 5-6 డివిజన్లు పట్టుకున్నా. నేను ఇవ్వాలి కదా, ఒక వర్కర్స్ కాదు కదా. 16 ఒక్కొక్క డివిజన్ కి 16 మంది వర్కర్స్ ఉంటారు ఆయన దగ్గర. అట్లా ఆయన ఇచ్చాడు 2-3 నెలలు ఇస్తాడు సార్ ఎవరైనా. తర్వాత ఆయన కూడా ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి? బిల్స్ శాంక్షన్ అయితే నేను ఇస్తాను అంటారు. వాళ్ళు ఏమంటారు? మీరు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదని చెప్తారు. ఏం చెప్పదలుచుకున్నాయి ఈ గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం? ఎందుకంటే సార్ మాకు నెల శాలరీలు వచ్చేటట్టు, అందులో 15,000 ఉంది అలా పేపర్లో. ఇప్పుడు కాంట్రాక్ట్ పట్టుకునే ఆయన దగ్గర 16,500 ఉంది మాకు బిల్స్ పేపర్ మీద. అయితే మాకు పిఏపిఎస్ఏ కట్ అయిందని చెప్పేసి 8,500 వస్తాయి. 8,500 మేము ఏం తింటాం సార్ చెప్పండి? 16,150 రూపాయలు బియ్యం రైస్ ఉంది. ఇప్పుడు 200 రూపాయల కేజీ పప్పు ఉంది. ఏం తింటాం మేము చెప్పండి? అది నువ్వు సంవత్సరానికి ఒకసారి మాకు జీతం ఇస్తే మేము ఏం తింటాం చెప్పండి? కాంట్రాక్టర్ కి 16,000 ఎంతో ఉందని అంటున్న అమౌంట్, మరి మీకే రెగ్యులరైజేషన్ మీకే ఇస్తే సరిపోతుంది? సరిపోతుంది కదా సార్. మాకు ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు రూపాయి అయినా సరే నెలకు వస్తే ఎంత ఇల్లు గడుస్తుంది చెప్పండి? మాకు ఆ ఇచ్చే 8,500కి సంవత్సరం వరకు కదా మాకు. అట్లా 3 అమ్మాయిలు ఉన్నారు సార్. నాకు 3 అమ్మాయిలు రెంట్ కూడా 8,000 రెంట్ కట్టుకోవాలి నేను. మా ఆయన ఆటో డ్రైవర్. ఆటోకి ఇప్పుడు కిరాయిలు ఎక్కడ అవుతున్నాయి? అసలు అవ్వట్లేదు. ఎట్లా ఉంటుంది చెప్పండి? 3 అమ్మాయిలకి స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి. నేను ఎలా ఉంటుంది? చూసుకున్నట్లయితే ఇంతమంది ఉన్నాం మేము, 16 మందికి రెగ్యులర్ కావాలి. రెగ్యులర్ చేయాలి. మాకు రెగ్యులర్ చాలా నమ్మకంగా ఉంది సార్. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి సార్ పక్కా చేస్తాం మాకు. చేయాలి.